ఆ తర్వాత వచ్చిన కార్తికేయ మూవీ విడుదల సమయంలో అరిష్టాలను ఎదుర్కొన్న నిఖిల్ ఖాతాలో మరో గ్రాండ్ సక్సెస్ ను జమ చేసింది. స్వామిరారా విజయం ఇచ్చిన స్ఫూర్తితో నిఖిల్ భిన్నమైన కథాంశాలను ఎంపిక చేసుకోవడం మొదలుపెట్టాడు. ఆ ప్రయోగాత్మక చిత్రాలు కమర్షియల్ గా ఎంతటి విజయాన్ని సాధించాయనే విషయాన్ని పక్కన పెడితే అటు నటుడిగా నిఖిల్ కు ఇటు ప్రేక్షకులకు చక్కని తృప్తినైతే ఇచ్చాయి. అలాంటి సినిమాల్లో ఒకటి సూర్య వర్సెస్ సూర్య. ఈ మూవీతోనే సినిమాటోగ్రఫర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత నిఖిల్ చేసిన హారర్ థ్రిల్లర్ మూవీ ఎక్కడికి పోతావు చిన్నవాడా కమర్షియల్ సక్సెస్ అయ్యింది. ఇక సుధీర్ వర్మ దర్శకత్వంలోనే నిఖిల్ నటించిన కేశవ యాక్షన్ చిత్రాల అభిమానులను అలరించింది. మరోసారి నటుడిగా నిఖిల్ కు గుర్తింపును తెచ్చిపెట్టింది. కన్నడ రీమేక్ కిరాక్ పార్టీ ఆశించిన స్థాయిలో ఆడకపోయినా మరో తమిళ రీమేక్ అర్జున్ సురవరం నిఖిల్ లోని బెస్ట్ పర్ఫార్మెన్స్ ను ఇంకోసారి వెలికితీసింది. విశేషం ఏంటంటే 34 సంవత్సరాల వయసులో నిఖిల్ డాక్టర్ పల్లవి వర్మను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. మే 14న వీరి వివాహం నిరాడంబరంగా హైదరాబాద్ లో జరిగింది. బహుశా భార్య ప్రోత్సాహం వల్ల కావచ్చు ఇప్పుడు నిఖిల్ లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది.